హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి కారణం వల్లి అని నిజాన్ని బయటపెట్టిన తిరుపతి, వల్లి చంప పగలగొట్టిన వేదవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లికైతే విశ్వ ఫోన్ చేస్తాడు. అప్పుడే ఈ సచ్చినోడు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు, తను అనుకున్నది సాధించాడు కదా అని వల్లి తిట్టుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి ఫోన్ను లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఆలోచించావో, ఇక వీడితో నాకు అవసరమేముందనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు విశ్వ. నువ్వు అనుకున్నది సాధించావు, ఆ అమూల్య మెడలో తాళి కట్టేశావు కదా, ఇంకెందుకు నా గురించి నీకు, ఇక నా జోలికి రాకు, ఇదే ఒప్పందం మనిద్దరి మధ్య అయిపోయింది, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక తిరుపతి అయితే అటువైపు నుంచి వస్తాడు. ఇక వచ్చి ఇక వల్లి ఫోన్లో కోపంగా మాట్లాడుతుందేంటి అని అక్కడే తలుపు చాటు నుండి చూస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే, రే విశ్వ, ఇక ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేయకు అని అంటూ ఉంటుంది. అది విని విశ్వతో వల్లి ఫోన్లో మాట్లాడుతుందేంటి అని అనుమానం వస్తుంది తిరుపతికి. అప్పుడే ఇక విశ్వ అయితే, నీతో నేను మాట్లాడాలి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి రా ఒక అరగంటలో అని అంటూ ఉంటాడు. ఏంటి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలా, ఒక అరగంటలోనా, నేను రాను అని అంటూ ఉంటుంది వల్లి. రాకపోతే మా పెళ్ళికి కారణం నువ్వేనని మీ మావయ్య గారికి ఫోన్ చేసి మరీ చెప్తాను అని అంటూ విశ్వ అయితే వల్లిని బెదిరిస్తాడు. అప్పుడు ఇక వల్లి అయితే, రే ఎందుకురా నన్ను కాల్చుకు తింటున్నావు, నువ్వు అమూల్యని పెళ్లి చేసేసుకున్నావు కదా, ఇక నా అవసరం అయిపోయింది నీకు, ఎందుకురా మళ్ళీ నన్ను ఇలా వేధిస్తున్నావు అని అంటూ ఉంటుంది వల్లి. వేధించడం కాదు, మీరే నన్ను పీక్కు తింటున్నారు, తొందరగా రా అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడు ఇదంతా విని తిరుపతి అయితే, అసలు విశ్వతో వల్లి ఇలా మాట్లాడుతుందేంటి, నా అవసరం అయిపోయింది కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అంటుందేంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, వల్లికి విశ్వకి మధ్య సంబంధం ఏంటి అని తిరుపతి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక వల్లి అయితే, మామయ్య గారు కోలుకుంటే నేను గుడికి వెళ్ళొస్తానని మొక్కుకున్నాను అత్తయ్య, గుడికి వెళ్ళొస్తాను అని వల్లి అయితే ఇక బయటికి బయలుదేరుతుంది. అప్పుడు ఇక తిరుపతి అయితే వల్లి వేదవతితో అబద్ధం చెప్పిందని తెలుసుకొని ఇక తిరుపతి వల్లి వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కతోనేమో గుడికని చెప్పింది, ఇక్కడేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇప్పుడు విశ్వగాడు ఇక్కడికి వస్తాడా అని తిరుపతి అయితే అక్కడే దాక్కొని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక విశ్వ అయితే కారులో వస్తాడు. ఇక కారులో వచ్చిన విశ్వాని చూసి, వీడొచ్చాడు, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలి అని అనుకుంటూ ఉంటాడు తిరుపతి అయితే. ఇంతలో భాగ్యం అయితే, వీడొచ్చాడేంటే, అయినా వీడు చెప్పినట్టు చేసేసాము, అయిపోయింది, ఆ అమూల్యని వీడు అనుకున్నట్టే పెళ్లి చేసుకున్నాడు, అక్కడి వరకే కదా మన డీలింగు అని అంటూ ఉంటుంది భాగ్యం. డీలింగా అని షాక్ అయిపోతూ ఉంటాడు తిరుపతి అయితే. అప్పుడు ఇక విశ్వ అయితే వస్తాడు. ఇక విశ్వతో భాగ్యం అంటూ ఉంటుంది, ఏంటి బాబు, నువ్వు అమూల్యని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. మాతోనేమో ఈ రెండు కుటుంబాలు కలవాలి, అందుకని నేను అమూల్యని పెళ్లి చేసుకోవాలి, మా ఇద్దరి మధ్య మీరే ప్రేమని నడిపించాలి, లవ్ ట్రాక్ మీరే వెయ్యాలి అంటూ మమ్మల్ని బాగా నమ్మించావు, నమ్మించి మోసం చేశావు అని అంటూ ఉంటుంది భాగ్యం. నేను మోసం చేశానా, మీరు చేసిందేంటి, కోటీశ్వర్లని చెప్పి మీరు ఆ రామరాజుని మోసం చేయలేదా, మీ అమ్మాయి చదువుకుందని, మీకు కోట్ల రూపాయలు ఉన్నాయని, తరువాత విషయం తెలిస్తే ఎక్కడ మళ్ళీ మీ బండారం బయటపడిపోతుందేమో అని మీరేం చేశారు, ఐపీ పెట్టేశాము, అప్పులైపోయాయి అన్నారు. తరువాత మీ అల్లుడికి 10 లక్షలు ఇవ్వడానికి అటు ఇటు గుంజులాడుకుంటే మా అత్తే కదా మీకు 10 లక్షలు ఇచ్చింది, ఆ 10 లక్షలు ఇచ్చేటప్పుడు అమూల్యకి నాకు ప్రేమ ట్రాక్ నడిపిస్తారని వల్లి ఇదంతా చేస్తుందని చెప్పారు కదా అని విశ్వ అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే తిరుపతి షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు నేను మా అమ్మకి చెప్తూనే ఉన్నాను, ఎక్కడ వినిపించుకుంది, ఇప్పుడేమో అమూల్యని ఈ చచ్చినోడు కొడుతున్నాడు అని అంటూ ఉంటుంది వల్లి. ఏయ్ ఏంటి చచ్చినోడు అలా తిడుతున్నావేంటి, నీ గురించి మీ మావయ్య ముందు మొత్తం నిజాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటాడు విశ్వ అయితే. అప్పుడు ఇంకా, రే నా గుట్టు నీ చేతిలో ఉందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావురా,
నిన్ను నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది అమూల్య. నువ్వు నన్నేమీ చెయ్యలేవు, కానీ నాకు ఒక విషయం తెలియాలి. నేను కేవలం రాత్రంతా అమూల్యని నాతో ఉందని చెప్పి ఆ రామరాజుకి షాక్ ఇద్దామని నేను అనుకుంటే అదేమో నేను కట్టకుండానే దాని మెడలో తాళి కట్టుకొని నాకు షాక్ ఇచ్చింది. అసలు దానికి ఈ సలహా ఇచ్చింది ఎవరో నాకు తెలియాలి. నువ్వా లేకపోతే ఆ ఇంట్లో ఎవరైనా దానికి సలహా ఇచ్చారో నువ్వు అది కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు వల్లితో. ఇక నువ్వు చెప్పింది ఏది కూడా చెయ్యను అని అంటూ ఉంటే, చెయ్యకపోతే నువ్వు నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, వీడియో అన్నీ మీ ఆయన చేతికి వెళ్తాయి. అప్పుడు నిన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తాడు, జాగ్రత్త అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని తిరుపతి అయితే ఇంత మోసం చేసి మా బావ కుటుంబానికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఈ వల్లి కుటుంబాన్ని నేను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ తిరుపతి అయితే ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక తిరుపతి అయితే, బావా మన అమూల్య ఏ తప్పు చేయలేదు బావా, అది ఏ తప్పు చేయలేదు, అది నీ కూతురు బావా. చివరికి నువ్వు చూసిన సంబంధమే పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ అమూల్యని ఆ విశ్వాగాడు ప్రేమించాడు. కానీ అమూల్య వాడిని ప్రేమించింది, కానీ తర్వాత నువ్వు చూసిన సంబంధమే పెళ్లి చేసుకోవాలనుకుంది. దీనంతటికీ కారణం ఆ వల్లి బావా, ఆ వల్లినే. అసలు అసహించుకొని విశ్వాన్ని దూరం పెట్టే అమూల్య విశ్వాగాడి ప్రేమలో పడేలాగా అమూల్యని ఆ వల్లి విశ్వాకి దగ్గర చేసింది. వాడు మంచివాడని వాళ్ళ మధ్య ప్రేమ ట్రాకు నడిపించింది. అసలు ఆ విశ్వాగాడు అమూల్య మెడలో తాళి కట్టలేదు బావా. వాడు రాత్రంతా ఒక గదిలో మన అమూల్యని బంధించి రాత్రంతా నాతో ఉందని అందరి ముందు కూడా తన మాన మర్యాదల మీద దెబ్బ కొట్టి మనల్ని అవమానించి అగౌరవపరచాలని వాడు నాటకమాడాడు. రాత్రంతా నాతోనే ఉంది, నీ కూతుర్ని ఎవరు చేసుకోరని నీ ముందు గొప్పలు పోదామనుకున్నాడు. కానీ నీ గౌరవాన్ని కాపాడడానికి అమూల్య తనంతట తానే తన మెడలో తాళి వేసుకుంది బావా అని నిజాల్ని బయట పెడతాడు. అసలు ఆ వల్లి వాళ్ళు, భాగ్యం వీళ్ళందరూ కూడా నాటకాలే. వాళ్ళు ధనవంతులు కాదు, మన ముందు అంతా కూడా నాటకమాడారు బావా అని అంటూ ఉంటే ఒక్కసారే రామరాజు ఆ విషయం విని కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇంకా వేదవతి అయితే, రే తిరుపతి నువ్వు సరిగ్గా చూసావా అని అంటూ ఉంటే, అప్పుడే ప్రేమ బాబాయ్ చెప్పేది నిజమే అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఇక ధీరజ్ అయితే, ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది? అవును ధీరజ్, ఇదంతా కూడా వల్లియే చేసింది. వల్లి మామూలు తప్పులు చేయలేదు. తను చేసిన తప్పుల్ని ఎన్నోసార్లు మేము బయట పెట్టాలని అనుకున్నాము, కానీ సాటి ఆడదు కదా. ఇంటి కోడలు తప్పు చేస్తే మావయ్య తట్టుకోలేరని నేను నర్మదక్క తను చేసిన తప్పుల్ని దాచిపెట్టుకున్నాను తప్ప ఎప్పుడూ కూడా బయట పెట్టాలని అనుకోలేదు. కానీ వల్లి మాత్రం ఎప్పటికప్పుడు మమ్మల్ని మావయ్య ముందు అవమానపరుస్తూనే ఉండేది. చందు బావ ఇదంతా కూడా చూసి తట్టుకోలేరని మేము చెప్పలేదు. చందు బావగారు పెళ్లికి ఖర్చులకి 10 లక్షలు అప్పు చేసి ఇచ్చారు, అది కూడా వాళ్ళు నాటకం ఆడారు. తరువాత ఆ 10 లక్షలు విశ్వ దగ్గర తీసుకొని అమూల్యని ప్రేమలో పడేసేలాగా చేసి అమూల్య బ్రతుకుని నాశనం చేసింది అని అంటూ నిజాల్ని బయట పెడతారు. ఇక అప్పుడే వల్లి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన వల్లిని చూసి వేదవతి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నేను అది అని తడబడుతూ ఉంటే వేదవతి చంప పగలగొడుతుంది. వల్లిది చంప పగలగొట్టి, అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావా? ఆ విశ్వాతో నా కూతుర్ని ప్రేమ రాయబారు నడిపించి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా అని అంటూ ఉంటే, ఇంతలో చందు ఇలాంటి దాంతో మాటలేంటమ్మా, ఇక ఇలాంటి దాన్ని మన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, బయటికి గెంటేద్దాం అని అంటూ ఉంటాడు. మావయ్య గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మావయ్య గారు అని కాళ్ళు పట్టుకుంటే, రే చందు ఈ వల్లిని బయటికి నెట్టేరా, ఈ అమ్మాయి ముఖం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని రామరాజు అంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.